అక్క అక్క ఇట్లా जाना था सामने अच्छा थोड़ा तुम नहीं आए so hi guys, welcome back to channel. We are going to W Convention Hall. Hey bro, because सिद्धार्थ आए हमारे हैदराबाद से, बहुत दूर से आए मीटिंग बनाने MSC की मीटिंग है కదా. चलो लेट्स गो. దాన్ని కూడా సాల్వ్ చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. మనకు తెలుసు మన మామూలు హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎస్సీ వేరే, ఎస్టీ వేరే, బీసీ వేరే, మైనార్టీ వేరే ఉంది. దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. మన సమైక్యంగా మన దేశం ఉండాలి, సమైక్యంగా పిల్లలు ఉండాలి, కలిసిమెలిసి చిన్నప్పటి ఉండే సోదరుగా నిలబడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి 25 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 5,000 కోట్లు రాష్ట్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ నేషనల్ స్థాయి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మనం నిర్మిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి కూడా ఎంబీ, ఎంఎస్సీ, డిఈడి వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ కూడా కాబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మరి మన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇచ్చుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాన్ని చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ అయినా అదేవిధంగా రీసెర్చ్ అయినా కూడా నైపుణ్యత ఉండాలని చెప్పేసి కేఎల్ మహేంద్ర చైర్మన్ గా స్కిల్ డెవలప్మెంట్ నుంచి దేశంలో మొట్టమొదటిసారిగా
రాహుల్ గాంధీ గారు. ఈ రోజు అంతిమంగా ఈ దేశంలో అసమానతలు ఉండకూడదు, అట్టడుగు వర్గాలు కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి అని ఈ రాష్ట్రము, ఈ సమాజము కుల మత అంతరాలు లేకుండా అందరం మనుషులమైనటువంటి ఒక సమాభావంతో, ఒక స్నేహభావంతో, ఒక మంచితనంతో, మానవత్వంతో ముందుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు పనిచేస్తాము. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు దేశం కోసం మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు భాషా పండితుల యొక్క మరి ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఉపాధ్యాయులు చేసిన ఘనత 1931లో బ్రిటిష్ వాడు చేసిండు కుల గణన. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఈ రోజు తెలంగాణలో కుల గణన రేవంత్ రెడ్డి గారు చేసిండు, అంటే 90 సంవత్సరాల క్రితం. కాబట్టి దయచేసి ఈ 4 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మనకు ఆదిలాబాద్ నుంచి ఒక ప్రజాప్రతినిధిని గెలిపియండి. స్థానిక నాయకులు కూడా మనకు జరగాల్సినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, స్థానిక ఎన్నికలు ఒక నెల 15 రోజుల్లో మరి వాయిదాలో పడ్డాయి. ఎందుకంటే బీసీలకు మనము మరి కులగణన చేసినాం. 42% వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఉపాధిపై మనం 500కే ఇస్తున్నాం. మరి అభివృద్ధి కావాలా? కేవలం అక్షింతలో లేదా విద్వేషాలు లేదా విమర్శలకు ఓటేద్దామా? ఆలోచించండి. అదేవిధంగా ఏమనంటే మోడీ గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అయ్యా, అది త్యాగాల కుటుంబం. త్యాగాల వారసత్వాన్ని మోస్తూ 35 సంవత్సరాలు అయింది రాజీవ్ గాంధీ చచ్చిపోయి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబం నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏ పదవులలో ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ 3 సార్లు అవకాశం వచ్చినా ఆ పదవులలో లేరు. అయ్యా మోడీ గారు, మీరు ముఖ్యమంత్రిగా 3 సార్లు ఉంటుంది, 20 సంవత్సరాలు దాదాపు 3 సార్లు, మరి ప్రధానమంత్రిగా 3 సార్లు ఉంటుంది. ఇంకొక కుటుంబ పార్టీ అని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇంకొక నాయకుడికి ఎందుకు అవకాశం ఇస్తలేవు? నువ్వెందుకు అవకాశం ఇస్తలేవు? అందుకని బీసీ సోదరులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ అన్ని వర్గాలను కలుపుకొని అగ్ర కులాలలో కూడా పేదలు ఉన్నారు, వారు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం ఈ జిల్లా నుంచి, ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క అవకాశం మన నరేందర్ రెడ్డి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఇన్ఛార్జిగా ఉన్నా, నాకు కూడా ఒక బూస్టింగ్. నేను కూడా ఎంపీ అప్పుడు చాలా కష్టపడ్డాం, కానీ కొద్దిగా మరి ఈ పార్లమెంట్ ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో మంచి పోటీ ఇచ్చారు, బాగా ఓట్లు వేయించారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఇక్కడ కష్టపడేటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేదనుక ఈ రోజు నుంచి మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైతే అప్పుడు అయినాక కొద్దిగా రెస్ట్ చేయండి, కానీ అప్పటిదాకా పబ్లిక్లో తిరగండి. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి మన నరేందర్ రెడ్డి గారిది పైనుంచి 2వ నెంబర్, 2వ గుర్తు, ఆ 2వ గుర్తుకు చక్కగా ఒకటి గీత గీయండి, అంతే. గీత గీసి ఎట్లా మలవాలో మళ్ళీ ఆ కలర్ అంటకుండా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భోజారెడ్డి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతాము. ఈరోజు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి, అదేవిధంగా నేను సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం అని చెప్పి, అదేవిధంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని పక్కా గెలిపిస్తామన్న ఆలోచనతో వచ్చేసినటువంటి గౌరవ వేదిక గౌరవ ప్రజలందరికీ, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా పట్టభద్రులకు అందరికీ నా యొక్క పేరు నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. దీంతో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా తెలియజేస్తాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. బాల సంఘం రమేష్ గారు, బాల సంఘం జిల్లా అధ్యక్షులు.
దయచేసి కార్యకర్తలందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. భోజనాలు రెడీగా ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను ఇక్కడ కాలనర్ పోతాను ఇటే ఉంటుంది మన మీటింగ్లో ఉంది అది ఎప్పుడు ఉంటాయి కదా ముందు బండి ఇక్కడే మన బట్టి అక్క అక్క ఇట్లా जाना था सामने थोड़ा तुम नहीं आए